న్యాయం ఇయ్యాల కాకున్నా రేపన్న గెలుస్తుంది, ఆలస్యమైన నియతే నిలబడుతుంది. అవునా కాదా? ఈ మాట మల్లో మల్క రుజువైంది. ఎమ్మెల్సీ కవితక్కకు బెయిల్ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 150 రోజుల మీదనే కవితక్కను జైలు నుంచిరు కదా. ఈ విచారణ ఆ విచారణ, ఈ కస్టడీ ఆ కస్టడీ అని అనుకుంటా బెయిల్ కూడా రాకుండా చేసిర్రు. కానీ అట్లా ఎన్నాళ్ళని చేస్తారోల్లా లాస్ట్కు మంచికే గెలుపొస్తుంది కదా. గదే అయింది. అసలు కవితక్కను గన్ని రోజులు జైల్లో పెట్టుడే పెద్ద తప్పని తేల్చిర్రు కోర్టోళ్ళు. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈడీ వాళ్ళను సిబిఐ వాళ్ళను గట్టిగా అరుచుకొని కవితక్కకు బెయిల్ ఇచ్చింది. అగ చూడండి మీరే. వరెవ్వా, ఇగో ఇది కవితక్క మీద పాయిరం అంటే, ఇగ్గో ఇది అబద్ధం మీద గెలిచిన నిజం అంటే, ఇగ్గో ఇది కుట్రలను దాటుకుంటే గర్వంగా బయటకొచ్చుడంటే, అబద్ధపు కేసులతోని కతంత్రాలతోని కండ్ల మంటతనంతోని జైలేసిన కొట్లాడి కలవడి నిలబడి సాక్షాత్తు ఢిల్లీ గడ్డ మీద సుప్రీంకోర్టులే గెలిచి అందరికీ మూతోడు జవాబు చెప్పింది మన కవితక్క. సుప్రీంకోర్టు కవితక్కకు బెయిల్ ఇచ్చింది. అసలు ఇన్నొద్దులు అక్కను జైలు ఉంచుడేందని కోర్టే పరేషాన్ అయిందట. 5 నెలల సంధి కవితక్కను జైల్లో పెట్టిరు కదనొల్లా. ఈడీ అని ఒకసారి, సిబిఐ అని ఒకసారి, ఏమేమో కేసులు విచారణలు అనుకుంటా 5 నెలల సంధి తిహార్ జైలు ఉంచిర్రు. ఇక బెయిల్ కోసం కవితక్క సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు జడ్జి సార్లు కవితక్కకు బెయిల్ ఇచ్చుడే న్యాయమని తీర్పు చెప్పిర్రు. ఇదివరకున్న హైకోర్టు కరెస్టు తీర్పు చెప్పలే. అసలు ఆమెను గిన్ని రోజులు కస్టడీలో ఉంచుడే కరెస్టు గానే కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఆమెను విడుదల చేయాలని తీర్పిచ్చిర్రు. ఇంకో దిక్కు మన రామన్న, హరీష్ అన్న కవితక్క బెయిల్ కోసం ఢిల్లీనే ప్రయత్నం చేసిరు. ఇక బెయిల్ వచ్చిందని ఎరకవుడుతోని న్యాయం గెలిచిందని అలై బలై తీసుకున్నారు. ఇక మన బీఆర్ఎస్ లీడర్లు, అభిమానులు కవితక్క కోసం ఢిల్లీనే ఉండి ఎదుర్కొన్నారు. నిజంగా నాకైతే కవితక్క చేసిన పోరాటం చూసినాక పరేషాన్ అనిపించిందోల్లా. చూస్తూనే ఉన్నాం కదా, ఎలక్షన్ల ముందు నుంచి ఎంక్వైరీలని, విచారణలని, సోదాలని, ఈదాలని ఎంత చేసిరో. ఎన్నో అబద్ధాలు కూడా ప్రచారం చేసిరు, లేనిపోని బదనాంలు చేసిరు. అయినా భయపడలే, బెదిరిపోలే. న్యాయం మన దిక్కే ఉంటుందని నమ్మకంతోనున్నది. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమై అక్క గర్వంగా బయటకు వచ్చింది. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally.